నా దృష్టిలో విజయం అనేది సాపేక్షంగా అక్కడ ఉండే విషయాన్ని బట్టి ఉంటుంది. It keeps changing the meaning. మన జీవితంలో ప్రతి దశలోనూ దాని యొక్క నిర్వచనం మారుతూ ఉంటుంది. నీకు 4 ఏళ్ల వయసు ఉన్నప్పుడు విజయం గురించి ఏం అర్థం చేసుకుంటావు? ఎక్కువ చాక్లెట్లు, మిఠాయిలు, చిన్న కారు బొమ్మలు ఉంటే చాలు. As we grow, enter these prisons of schools, ఎప్పుడైతే మనం పెరిగి విద్యా సంస్థలనే కారాగారాలకు వెళ్ళడం మొదలు పెడతామో మన లక్ష్యాలు మారతాయి. మన లక్ష్యాలు ఎంత వేగంగా మారుతాయి అనేది చదువుకు సంబంధించి మన లక్ష్యాలు సాధించడంలోనూ, అంటే వాటిలో విజయం సాధించానా లేదా అన్న దాని మీద ఆధారపడుతుంది. go further in your professional career. Are you making enough? Ultimately, are you making enough? ఇంకా ముందుకు వెళ్ళి నువ్వు ఉద్యోగంలో ఉన్నప్పుడు నేను ఎంత సమృద్ధిగా సంపాదిస్తున్నాను అనే దాని మీద ఉంటుంది. అందువల్ల ఎంత చిన్న విషయమైనా దానికి కొంత లక్ష్యం అనేది ఉంటుంది. అదెప్పుడూ మారుతూ ఉంటుంది. అది ఒకదాన్ని ఒకటి అధిగమిస్తూ ఉంటుంది. విద్యా ప్రపంచంలో నువ్వు 2, 3 స్థానాలలో ఉన్నప్పుడు దానిని కాపాడుకోవడం గాని లేక ఇంకా పైకి వెళ్ళటం గాని చేస్తావు. దానికి హద్దు అనేది ఏమీ ఉండదు. నీ వృత్తి లేదా ఉద్యోగంలో నువ్వు ఎంత ఎక్కువ సంపాదిస్తే ఇంకా అంతకంటే ఎక్కువ సంపాదించాలి అనుకుంటావు. అందులో ఏమీ తప్పులేదు. ఆధ్యాత్మిక విజయం అనేది వేరే విషయం. నువ్వు ఎంత ఎక్కువ కోల్పోతావో అంత మంచిగా తయారవుతావు. ఎంత ఎక్కువ కోల్పోతావో అంత గొప్ప విజయం లభిస్తుంది. So now when you integrate material world where we seek, మీరు రెండింటినీ ఏకీకృతం చేసినప్పుడు భౌతిక ప్రపంచంలో హెచ్చింపబడడాన్ని మరింత ఎక్కువ చేయాలి. అది ఆధ్యాత్మిక సామ్రాజ్యంలో తగ్గించుకోవడాన్ని మరింత ఎక్కువ చేయడం జరుగుతుంది. there now this paradoxical understanding భౌతిక ప్రపంచంలోని ఎక్కువగా ఎక్కువ, ఆధ్యాత్మిక ప్రపంచంలోని ఎక్కువగా తక్కువ అనే ఈ విరుద్ధమైన అవగాహనను మనం ఏకీకృతం చేయాలి. మీరెప్పుడైతే వాటిని సమగ్రం చేయగలుగుతారో అప్పుడు జీవితపు చివరి శ్వాసను తీసుకునేటప్పుడు నమ్మకంతో మీరు ఇలా అంటారు: am I able to move with lot of content? నేను సంతృప్తికరంగా ముందుకు వెళ్ళగలుగుతున్నాను అని. ఎందుకంటే భౌతిక ప్రపంచంలో జీవించి ఉండగా విజయం సాధించినప్పుడు మీరు సంతోషించవచ్చు. కానీ జీవితపు చివరి క్షణాల్లో ఇంతవరకు నేనేమీ చేయలేకపోయాను అని కూడా అనవచ్చు. అందువల్ల విజయం అనేది భౌతిక, ఆధ్యాత్మిక జీవితాలను సమగ్రపరచడంలోనే ఉంటుంది. మీరు భౌతిక జీవితంలో విజయం సాధించలేకపోయినా నాకున్నది చాలు అన్న ఆలోచన మీ హృదయానికి వచ్చినప్పుడు కొంతవరకు మిమ్మల్ని మీరు విజయవంతులుగా అనుకోవచ్చు. థ్యాంక్ యూ.